బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్ పై విచారణ స్పీడప్ చేసింది ఏసీబీ. పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్ నాయక్, తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను ఏసీబీ హెడ్ ఆఫీస్లో విచారిస్తున్నారు. ఇద్దరిని 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతించింది కోర్టు. దీంతో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు రామచందర్ నాయక్, కళ్యాణ్లను కస్టడీలో ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. గొర్రెల స్కామ్లో ఇప్పటికే 10 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో పలువురిని అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రత్నకుమార్ లైవ్ లో ఉన్నారు. రత్న, డీటెయిల్స్ ఏంటి? పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, అలాగే ఓఎస్డీ కళ్యాణ్ కుమార్, వీళ్ళిద్దరిని కూడా 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో కొద్దిసేపటి క్రితమే ఇటు ఏసీబీ అధికారులు ఇటు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి ఇద్దరిని కూడా చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. ఒక గంట సేపటి క్రితం నుంచి వాళ్ళను ఏసీబీ ప్రధాన కార్యాలయం బంజారా హిల్స్లో వాళ్ళని ప్రధాన కార్యాలయంలో ఇద్దరిని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఒక గంట సేపటి నుంచి కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతోంది. ముఖ్యంగా గొర్రెల స్కాము, దీనికి సంబంధించినటువంటి విషయాలు వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి గత నెలలో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి కొంతమంది రైతులు తమ దగ్గర యూనిట్లను కొనుగోలు చేసి అందుకు చెల్లించాల్సినటువంటి డబ్బులను చెల్లించలేదు అని వాళ్ళు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దగ్గర నుంచి అక్కడ ఈ కేసు ఏ రకంగా అయితే స్టార్ట్ అయింది, ఈ స్కామ్కు సంబంధించినటువంటి విషయాలు ప్రాథమికంగా ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చాయో అప్పటి నుంచి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క అధికారికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ను కూడా ఈ యొక్క స్కామ్కు సంబంధించి ప్రస్తుతం కస్టడీ విచారణలో ఉన్నటువంటి అటు కళ్యాణ్ కుమార్, అలాగే మాజీ ఎండీ రామచందర్ నాయక్ ఇద్దరిని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ యొక్క కస్టడీ విచారణలో భాగంగా అనేక కీలక విషయాలను కూడా వీళ్ళిద్దరి నుంచి రాబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా రైతులకు చెల్లించాల్సినటువంటి డబ్బులను చెల్లించకుండా ఆ కాంట్రాక్టర్ మొయిదుద్దీన్ తనకు సంబంధించినటువంటి కొంతమంది బినామీ వ్యక్తులను ఏర్పాటు చేసుకొని వారికి ఒక ప్రైవేటు బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేసి అందులో దాదాపు 2,10,00,000 రూపాయలను అక్రమంగా దారి మళ్లించినట్లు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి మరి కాంట్రాక్టర్కు సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్లను ఇటు ప్రస్తుతం కస్టడీ విచారణలో ఉన్నటువంటి ఇద్దరు అధికారులు కళ్యాణ్ కుమార్, అలాగే ఇటు మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, వీరి ప్రమేయం లేకుండానే యొక్క నిధుల యొక్క దారి మళ్లింపు జరిగిందా అనే దానికి సంబంధించి కూడా ఈ విషయానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా వీళ్ళిద్దరి నుంచి రాబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వీళ్ళిద్దరికూ సంబంధించి ఎందుకంటే గతంలో ఇటు పశుసంవర్ధక శాఖ ప్రధాన కార్యాలయం నుంచి అనేక ఫైల్స్ మాయమైపోయాయి. అలాగే ఆ కళ్యాణ్ ఆ రోజు ఇటు ఆ ప్రభుత్వం మారిన వెంటనే ఆ కార్యాలయంలోకి ప్రవేశించి కొన్ని ఫైల్స్ని కూడా తగలబెట్టడం జరిగింది. సో మరి ఈ తతంగం అంతా అసలు డైరెక్టర్కు తెలియకుండా ఓఎస్డీ కళ్యాణ్ అసలు ఆ యొక్క లాకర్స్ను ఏ రకంగా ఓపెన్ చేయడం జరిగింది, అతనికి అనుమతి ఎలా లభించింది, దీనికి సంబంధించి అసలు మాజీ ఎండీ యొక్క పాత్ర ఏంటి అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా అనేక కీలక విషయాలను ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రస్తుతం ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈ యొక్క గొర్రెల స్కామ్లో కేవలం 2,10,00,000 మాత్రమే కాకుండా 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు తేల్చారు. కాబట్టి ఇందులో ఏ అధికారి యొక్క పాత్ర ఏ రకంగా ఉంది, ఎంత పెద్ద మొత్తంలో ఇటు నేతల గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాలూకు నేతల చేతుల్లోకి ఎంత అమౌంట్ అనేది మారింది, అలాగే అధికారులు ఎంత పెద్ద మొత్తంలో యొక్క స్కామ్కు పాల్పడి ఎవరెవరు ఎంత పెద్ద మొత్తంలో నొక్కేశారనే దానికి సంబంధించి కూడా ఇటు ఇద్దరు అధికారుల నుంచి, ఎందుకంటే ఓఎస్డీ కళ్యాణ్ యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. అలాగే పశుసంవర్ధక శాఖలో ప్రస్తుతం ఇటు కస్టడీ విచారణ ఎదుర్కొంటున్నటువంటి రామచందర్ నాయక్ పాత్ర. సో వీళ్ళిద్దరే మిగతా అధికారులందరినీ కూడా వీళ్ళిద్దరే గుప్పెట్లో పెట్టుకొని యొక్క అవినీతికి పాల్పడ్డారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే వీరి పాత్రకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ను కూడా మరోవైపు ఈ విషయాలన్నింటినీ కూడా వాళ్ళిద్దరి నుంచి రాబట్టడంతో పాటు అసలు యూనిట్ కాస్ట్ను ఎందుకు పెంచారు, గతంలో 1,25,000 రూపాయల వరకు ఉన్నటువంటి యూనిట్ కాస్ట్ను అమాంతంగా పెంచేసి కేవలం ఇటు రైతులకు చెల్లించాల్సినటువంటి డబ్బులను కూడా చెల్లించకుండా ఆ పక్కదారి మళ్లించడంలో ఎవరెవరైతే కీ రోల్ ప్లే చేశారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తుతం ఇద్దరి నుంచి కూడా రాబడుతున్నారు. సో ఈ యొక్క కస్టడీ విచారణలో వీరి నుంచి యొక్క గొర్రెల స్కామ్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క ఇతర అధికారులు కావచ్చు, అలాగే గత ప్రభుత్వ హయాంలో వీరికి సహకరించి వీరిని ముందుండి నడిపించి అవినీతికి పాల్పడినటువంటి ఇతర మాజీ మంత్రులు, ఇతర నాయకుల యొక్క పాత్రకు సంబంధించి కూడా ప్రస్తుతం విచారణలో ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మరికొన్ని గంటల పాటు యొక్క సాయంత్రం వరకు జరిగినటువంటి యొక్క కస్టడీ విచారణలో వీరి నుంచి అనేక కీలక విషయాలు ఏసీబీ అధికారులు రాబట్టి మరికొన్ని అవినీతికి సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ను కూడా ఇటు బయటికి తెలియజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రిక.